ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 8 బుధవారం. షష్ఠి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. మూలా నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున దశమములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. జన సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను లాభాలను అందుకుంటారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకి అనుకున్నంతగా మార్కులు రాకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగేటువంటి సూచన కూడా ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం, పసుపు వర్ణపు అరటి పండ్లను స్వామివారికి నైవేద్య సమర్పణ చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి బుధవారం రోజున దశమములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన మంత్రి పదవులు వస్తాయి. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో శని సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో ఉండే రైతులకు మంచి లాభాలు వస్తాయి. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, పాలు కానీ బియ్యం కానీ ఈరోజు పేదవారికి ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి బుధవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయములో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు, దైవ దర్శనాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. భాగ్యములో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార నష్టానికి కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీలు సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారాలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి నుంచి ఆస్తిపాస్తులు వస్తాయి. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో శని సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో బాగా రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో శని సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో ఒక విషయంలో అశాంతికి, కలహాలకు అవకాశం ఉంది. అలాగే సంతానం విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి మీకు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి బుధవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది.
ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమములో రాహువు సంచరించడం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తములో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు కూడా అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. కొంతమంది పెద్దల సహకారం బాగుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో భగవంతుని ఆశీస్సులతో అన్ని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే విజయాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు బాగుంటాయి. జన సహకారం బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైన వ్యాపారం అంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. పంచమములో కుజుడు సంచరించడం వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, కలహాలు, భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని వస్తువులు పాడు కావడం వల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి బుధవారం రోజున సప్తములో గురువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయములో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. నూతన అవకాశాలు వస్తాయి. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి బుధవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణము, శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబంలో జరిగే విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల సహకారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు నూతన అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగాలు కూడా అందుకుంటారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం వాహనం కానీ, భూమి కానీ కొనుగోలు చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. కొంతమంది పెద్దల సహకారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. పని భారము, శ్రమ, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, రాఘవేంద్ర స్వామి సందర్శనం, రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర పారాయణం, శనగలను ఈరోజు గురువులకు అందించి వారి పాదాలకు నమస్కరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి బుధవారం రోజున పంచమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదాయం అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా ఈరోజు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి వ్యాపార అభివృద్ధి చేస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పోటీ ప్రపంచంలో అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ద్వితీయంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారము, శ్రమ అధికమవుతుంది. సోమర్తనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం,
నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయం అందుకుంటారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. వ్యయములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన నష్టము, కుటుంబంలో అశాంతి, జన సంబంధాలంతా కూడా చెడిపోవడం వల్ల అశాంతికి గురయ్యే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.